ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిళాక్స్. నేను మీ మహి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సంక్రాంతి హాలిడేస్ అయితే వచ్చేసాయి. ఈ సంక్రాంతి హాలిడేస్కి ఎలా ఎంజాయ్ చేద్దామని ఆలోచిస్తున్నారా? మన అనంతపురంలో పెద్ద ఎత్తున భారీ ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేశారు ఎఫ్కే వారి ఆధ్వర్యంలో. వారు దాదాపుగా 25 సంవత్సరాలుగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు మన అనంతపురంలో. ఎఫ్కే ఎగ్జిబిషన్ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పుడు రుద్రంపేట బైపాస్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ని రుత్విక్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే ఈసారి ప్రత్యేకంగా 25వ సంవత్సరం కావడంతో ఢిల్లీలో ప్రసిద్ధి చెందిన ఆగ్రాలోని తాజ్మహల్, అలాగే ఎర్రకోట కట్టడాలను తలపించే విధంగా భారీ సెట్టింగులతో మన అనంతపురంలో అయితే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సో మనం కూడా ఈ ఎగ్జిబిషన్ని ఎలా ఉందో చూద్దాం పదండి. సో మనకి ఎంటర్ అవ్వగానే ఢిల్లీలోని ఎర్రకోటను తలపించే విధంగా సినిమా తరహాలో అయితే ఇక్కడ సెట్టింగ్ మనకి ఏర్పాటు చేశారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అలాగే సైడ్ మనకి టికెట్ కౌంటర్ ఉంది. మనకి ఇక్కడ టికెట్ అయితే 60 రూపీస్ అయితే ఉంది. టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళిన వెంటనే మనకి సైడ్కి తాజ్మహల్ అయితే చూస్తున్నాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో సేమ్ ఆగ్రాలో ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. మీకు ఇంకా లాంగ్ వ్యూ నుంచి చూపిస్తాను, చూడండి. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, మనకి ఆగ్రాలో ఎలాగైతే తాజ్మహల్ ఉందో అలాగే ఇక్కడ కూడా మనకి తాజ్మహల్ని ఏర్పాటు చేశారు భారీ సెట్టింగ్లతో. అలాగే తాజ్మహల్ ఎదురుగా మనకి ఒక ఫౌంటైన్ అయితే ఏర్పాటు చేశారు. మీరు ఇంకా ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మనకి అనంతపూర్లోనే తాజ్మహల్ వచ్చేసింది. ఇక్కడ ఫోటోలు దిగితే మనకి ఢిల్లీలో ఆగ్రాలోని తాజ్మహల్లో ఫోటోలు దిగినట్లుగానే మనకి ఇక్కడైతే ఏర్పాటు చేశారు. అంత అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ విజువల్స్. తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. మనం ఇంకా లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈఫిల్ టవర్, అలాగే డైనోసార్, ఈగల్, బ్రూస్లీ, చైనా వాల్, మనకి తాజ్మహల్ హిస్టరీ గురించి ఇక్కడ ఒక బోర్డు అయితే ఏర్పాటు చేశారు, చూడవచ్చు. ఇలా రకరకాలుగా మనకి కొన్ని ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మనం కొన్ని సెల్ఫీలు అయితే దిగి పోస్ట్ చేసుకోవచ్చు. ఇంకొంచెం లోపలికి వెళ్ళి మనం ఇంకా ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. తాజ్మహల్ ఉంది కదా, తాజ్మహల్ సెట్టింగ్ దాటుకొని కొంచెం లోపలికి వెళ్తే మనకి రాజ్ మహల్లో ఉన్న ఒక ఫీలింగ్ అయితే ఏర్పాటు చేశారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ విధంగా చుట్టూ సోఫాలు ఏర్పాటు చేశారు. ఒక ఇంద్రభవనం లాంటి ఒక హాల్ ఉంటుంది కదా, ఆ హాల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చుట్టూ సోఫాలు ఏర్పాటు చేశారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఫోటోలు కూడా దిగుతున్నారు. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు.
సో ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకి ఇంకా స్టాల్స్ ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఎంతోమంది ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. మనకి ఇంట్లోకి కావాల్సినటువంటి బెడ్షీట్స్, హ్యాండీక్రాఫ్ట్స్, జ్యువెలరీ ఐటమ్స్, లేటెస్ట్ హ్యాండ్ బ్యాగ్స్, రెడీమేడ్స్ అన్ని రకాల వస్తువులు ఇక్కడ తక్కువ ధరకే లభిస్తున్నాయి. అలాగే డిఫరెంట్ గేమ్స్, షూటింగ్ గేమ్స్, అలాగే కంపల్సరీ ప్రైజ్ గేమ్స్ అన్నీ ఏర్పాటు చేశారు ఎగ్జిబిషన్లో. అలాగే ఫుడ్ సెక్షన్ కూడా ఉంది. ఢిల్లీ మసాలా అప్పడం, సిమ్లా బజ్జీ, గోబీ మంచూరియా, పావ్ బాజీ, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అన్ని ఐటమ్స్ ఇక్కడ అయితే దొరుకుతున్నాయి. అలాగే ఈ ఎగ్జిబిషన్లో చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి కొలంబస్, జాయింట్ వీల్, క్రాస్ వీల్, రోలర్ కోస్టర్ వంటి అనేక రకాల అమ్యూజ్మెంట్ అయితే ఉంది. ఎగ్జిబిషన్ అయితే ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు. మిషన్ అనంతపూర్ నందు నిర్వహించి ఇంతవరకు 25 ఏళ్ళు అయింది. ఈ 25 ఏళ్ళ సందర్భంగా మీడియా మిత్రులతో ఈ నిన్నటికి 20 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మీడియా మిత్రులతో ఈ సమావేశం కానివ్వండి, మరియు ఈ ఎగ్జిబిషన్ తాజ్మహల్ మరియు ఎర్రకోట కలిగిన కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాము. అనంతపూర్ పట్టణ ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అందరికీ, మా శ్రేయోభిలాషులందరికీ, మీడియా మిత్రులకి ఈ ప్రత్యేకంగా పెట్టడానికి ఈ సమావేశము మీడియా మిత్రులతోనే ఓపెనింగ్ చేయడం జరిగినది. కేవలం దీనిని చిన్నపిల్లలు మరియు కాలేజీ వాళ్ళు ఒక సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళకి ఎటువంటి ఇది కాన్సెప్ట్ సరిపోతుంది, వాళ్ళు ఆదరించడానికి ఎటువంటి కాన్సెప్ట్ సరిపోతుంది, ఢిల్లీకి అంతా పోయి ఆగ్రాకి అంతా పోయి చేయలేరు కాబట్టి ఈరోజు తాజ్మహల్ మరియు ఎర్రకోట ఈ సందర్భంగా ఒక ప్రజలకంతా ఒక సందేశము, చిన్నపిల్లలు పిలుచుకొని వస్తే తాజ్మహల్ ఇట్లుంటుంది, అక్కడ ఆగ్రాలో ఇట్లుంటుందని తల్లిదండ్రులు కానివ్వండి, అన్నతమ్ముళ్ళు కానివ్వండి ఒకరికొకరు నచ్చచొప్పి ఇట్లుంటుంది తాజ్మహల్ అని చిన్నపిల్లలకి అప్పుడే వాళ్ళకి కదులుతుంది. మన రుద్రంపేట రిజిస్టర్ ఆఫీస్ పక్కన ఎఫ్కే ఎగ్జిబిషన్ అంటే మీకంతా తెలుసు. మరియు ఎందుకంటే మీ ముందుకి రావడానికి చెప్పడము అడ్రస్ ఎఫ్కే ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ పడతా ఉంటుందని మీకు అందరికీ తెలిసిండేదే. ఈరోజు నిన్నటికి సిల్వర్ జూబ్లీ అయిపోయిన సందర్భంగా ఈరోజు ఓపెనింగ్ జరిగింది. అందరూ వచ్చి ఈ సెలవుల్లో ఎగ్జిబిషన్కి చూసి ఆనందించి మమ్మల్ని ఆనందించేస్తారని మీ మనోభావాల్ని గెలుచుకుంటూ మిమ్మల్ని ముందుకి ఆలోచనతో తీసుకొని వెళ్తానని ఆలోచిస్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన అనంతపురంలో ఎంతో అద్భుతంగా భారీ సెట్టింగులతో ఏర్పాటు చేసిన తాజ్మహల్ ఎగ్జిబిషన్ ఎంతో అద్భుతంగా ఉంది కదా. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి ఈ ఎగ్జిబిషన్ని, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ హాలిడేస్లో చిన్నాళ్ళతో కలిసి వస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జిల్లా విశేషాలతో పాటు అలాగే దేవాలయాల విశేషాలను మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.